హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదండి, ఇంకా లేజీ అనమాట. ఈరోజు పనులన్నీ కూడా లేట్గా అవుతూ ఉంటాయి సండే రోజు. ఇంకా నేనైతే పొద్దున్నే లేచేసాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే లేలేదనమాట. ఇంకా నాకు ఆకలేస్తుంటే నేనైతే ఇంకా కొంచెం మేథీ వాటరు మెంతులు అయితే తీసుకున్నాను. పొద్దున్నే డైలీ తీసుకుంటాను అలాగా, రాత్రే నానబెట్టేసుకొని. ఇంకా రాగి ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంకా చికెన్ చేస్తున్నాను మా వాళ్ళ కోసము. ఇంకా దోశలు అయితే వేసానన్నమాట చికెన్లోకి. ఇంకా నేనైతే రాగి ఇడ్లీలు తినేసి మళ్ళీ 2 ఇడ్లీలోకి చికెన్ అయితే వేసుకొని తిన్నాను. ఇంకా మా ఆయనకు కూడా ఒక ఇడ్లీ పెట్టి కొంచెం చికెన్ అయితే వేసి ఇచ్చాను. ఇంకా దోశలు కూడా వేసేసాను అనమాట. సండే వస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ సండేనే ఎక్కువ పనులు ఉంటాయి. అందులో పనులు కూడా లేటుగా అవుతూ ఉంటాయి అన్నమాట సండే. ఇంకా మా అమ్మాయి అల్లుడు కూడా వస్తారనమాట. మేము మా బావ వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అవుతూ ఉన్నాము. ఇలాగైతే అందరం రెడీ అవుతున్నాం. మా అమ్మాయి అల్లుడు కూడా వచ్చేసారు రెడీ అయ్యేసి. ఇంకా మా అమ్మాయి అల్లుడు అబ్బాయి రెడీ అయిపోయి కిందికైతే వెళ్ళిపోయారు. ఇంకా నువ్వు ఇట్లే వీడియోలు తీసుకుంటా ఉండు అని నన్ను ఒక లుక్ అయితే ఇస్తారు చూడండి. కామెడీగా ఉంటుంది నేను వీడియోలు తీసేటప్పుడు. వీడియో అంతా చూస్తూ ఉండండి. మా అమ్మాయి మా అబ్బాయి అయితే ఎలా లుక్కులు ఇస్తూ ఉంటారు వీడియో చేస్తూ ఉంటే. నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు నవ్వు వస్తుంది వాళ్ళ చూపులు చూస్తూ ఉంటే. ఇంకా మా ఆయన అయితే ఏమన్నారనమాట, ఇంకా ఇలా అయితే అందరం కిందికి వచ్చాము, ఇంకా వెళ్తున్నామన్నమాట. ఇంకా ఈరోజు జగన్ బర్త్డే అంట. ఇంకా మా ఇంటి ముందరైతే ఫుల్ హడావిడి ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. ఇంకంతా క్లియర్ చేసుకొని అయితే వెళ్తున్నాము. వాళ్ళైతే సాటర్డే రోజు వచ్చారు కదా మా బావ వాళ్ళు. ఇంకా మా బావ కొడుక్కి కొత్తగా పెళ్ళయింది కదా, వాడికైతే ఇల్లు తీసి సపరేట్గా సంసారం పెడుతున్నారని ఇంకా రండి భోజనానికి అంటే మేము కూడా వెళ్తున్నాము. అది ఏఎంబి మాల్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇంకా చాలా రోజులు అయిందనమాట మేమందరం ఇలా అన్నదమ్ములు కలిసి ఇంకా ఇలాగైతే భోంచేస్తున్నాము. ఇంకా రెడీగా ఉన్నాయన్నమాట మేము వెళ్ళేసరికి. ఇంకా అందరం కూర్చొని భోంచేస్తూ ఉన్నాము. ఇంకా భోంచేసి కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా మళ్ళీ అయితే వచ్చేస్తున్నాము ఇంటికి. ఇలా అందరం కలిసి బయటికి వెళ్ళడము, అందరం కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఎంజాయబుల్గానే ఉంటుంది నాకు.